హాయ్ అండి, ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు. నేను తీసుకున్న ఒక 2 వస్తువుల గురించి జెన్యూన్ రివ్యూ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను. మీకు యూస్ఫుల్ అయితే చూడండి, లేకపోతే వీడియో స్కిప్ చేసేసేయచ్చు. అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది క్లియర్ గా ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి ప్రెస్టీజ్ డీలక్స్ ఆల్ఫా కుక్కర్ అనమాట. 3 లీటర్స్ కుక్కర్ ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 2500 పడింది. ఫ్లిప్కార్ట్ లో తీసుకున్నాను. ఇంకొకటి వచ్చేసి దోశ తవ్వ, వారంటీ కార్డ్స్ ఇచ్చారు. ఇండస్ వ్యాలీది నేను చాలా రివ్యూస్ చూసిన తర్వాత తీసుకున్నాను. ఇది నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ఇండస్ వ్యాలీవి కొనలేదు, ఫస్ట్ టైం కొన్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ నేను ఇంకా యూజ్ చేయలేదు, కొత్తది ఇది. యూజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ వీడియో చేస్తాను. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది, కానీ క్వాలిటీ కూడా సూపర్గా ఉందన్నమాట. మళ్ళీ దీన్ని సీజనింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. అట్లా సీజనింగ్ చేసిన తర్వాత ఇవి దోశలు పర్ఫెక్ట్గా వస్తున్నాయా లేదా అనేది ఇప్పుడు ఈ కుక్కర్ గురించి ఎలా జెన్యూన్గా రివ్యూ ఇస్తాను, దీని గురించి కూడా అలాగే జెన్యూన్గా రివ్యూ ఇస్తాను. ఇది వచ్చేసి 24 ఇంచెస్ అని అనుకుంటున్నాను. విజిల్ ఇలా వచ్చింది. ఇది వచ్చేసి రబ్బరు, అలాగే దీనికి ట్యాప్ ఇలా వస్తుంది. దీనికి ఇక్కడ ఒక నాజిల్ వచ్చింది. ఇంతకుముందు వేరేలా వచ్చేది కదండి, ఇప్పుడు ఇలా వచ్చింది. ప్రెజర్ ఉన్నంత వరకు ఇలా బటన్ అనేది పైకి ఉంటుంది. వన్స్ ఒక్కసారి ప్రెజర్ అంతా అయిపోయింది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే ఈ బటన్ కిందికి పడిపోతుంది అనమాట. అప్పుడు మనకి ప్రెజర్ అంతా పోయినట్టు, అప్పుడు మనం సేఫ్టీగా దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అని అంటే ఇది క్వాలిటీ పరంగా, బిల్డ్ క్వాలిటీ పరంగా 3 లేయర్తో ఎక్సలెంట్గా వచ్చింది. వాడటం లేదు కూడా, అంటే మామూలుగా స్టీల్ అయితే అడుగంటుతాయి అని చెప్పేసి అని అనుకుంటారు కదా, కానీ ఇది అలా ఏం లేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. డెప్త్ ఎక్కువ ఉండేదైతే అది బాగా ఉండేదేమో. నేను ఇదే ఎందుకు తీసుకున్నాను అని అంటే, నేను రైస్ ఐటమ్స్, కర్రీస్ మోస్ట్లీ ఎక్కువగా నేను పప్పు కంటే కూడా రిమైనింగ్ ఎక్కువ దీంట్లో యూజ్ చేస్తుంటాను. అందుకని నాకు ఇది రౌండ్ షేపు షాలోగా ఉండడం బాగా నచ్చింది అనమాట. అందుకనేసి నేను ఇది తీసుకున్నాను. బట్ ఓకే, పప్పు ఎనపడానికి కొంచెం ప్రాబ్లం, స్లోగా అనుకునే వాళ్ళకైతే ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కర్ అనమాట. ఆల్రెడీ 1 మంత్ అవుతుందండి నేను దీన్ని యూజ్ చేసిన తర్వాత చెప్తున్నాను. ప్రెస్టీజ్ డీలక్స్ ఆల్ఫా 3 లీటర్స్ కుక్కర్ అనమాట. ఇది కూడా ఎక్సలెంట్ గా ఉందండి. వెయిట్ కూడా చాలా వెయిట్ ఉంది, ఆల్మోస్ట్ 3 kgs ఉంటుంది. యూజ్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఇంకా దీనికి సీజనింగ్ ఎలా, ఆల్రెడీ ప్రీ సీజన్ డే అయినా కూడా మనం సీజనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అది ప్రీ సీజన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. మరి ఈ ప్రోడక్ట్స్ మీకు నచ్చితే కనుక, మీకు యూస్ఫుల్ అయితే కనుక తీసుకోవచ్చు. నా దగ్గర లింక్స్ అయితే ఏమీ లేవు, బట్ మీరే సర్చ్ చేసుకుంటే మీరు నేమ్స్ కొట్టినా కూడా డైరెక్ట్గా వచ్చేస్తాయి, అలా పర్చేస్ చేసుకోవచ్చు. అయితే ప్రోడక్ట్స్ రివ్యూ అనమాట. నచ్చి అవసరం ఉంది అని అనుకుంటేనే కొనుక్కోండి, లేకపోతే లేదు. ఇదైతే నా జెన్యూన్ రివ్యూ. నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి. హ్యావ్ ఎ నైస్